పట్టపగలే నీళ్ల దొంగల బీభత్సం. 2 డ్రమ్ముల నీళ్లెత్తుకపోయిన దొంగలు. నీళ్ల దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన స్పెషల్ టీంలు. దొంగల ఆచూకీ చెప్పిన వాళ్ళకి 2 బిందెల నీళ్లు ఫ్రీగా ఇస్తామని ప్రకటించిన ఇంటి డ్రమ్ముల ఓనర్. నెత్తిలో బిందె ఎత్తుకొని వస్తా అంటే బండి మీద వచ్చి బిందెను గుంజుకొని ఉడాయించిన నీళ్ల ముఠ. నల్ల పైపులకు తూట్లు పెట్టి గరానా నీటి దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. కొంచెం ఓవర్ అనిపిస్తుందా? ఏమో మరి, రేపు ఇటువంటి వార్తలు చదవాల్సి వస్తుందేమో. తాగే నీళ్లు దొరుకుతలేవని ఇల్లంతా రోడ్ల మీదకొచ్చి లొల్లి పెడుతుండ్రు. ఇక పెద్దపల్లి జిల్లాల ఓ కూర్లనైతే మిషన్ భగీరథ పైపులిప్పి నీళ్లను చెర్లకు మలుపుకపోతుండ్రు. నీళ్లు నీళ్లు అంటున్నోళ్ళంతా మొదలుకి పాత ముచ్చట్లినాలే. ఈ టర్ములోనే ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో నల్లా బిగించి మంచి నీళ్లు అందించకపోతే మళ్ళీ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ పోటీ చేయదు, ఓట్లు అడగమని చెప్పి ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని ఖుద్దు సీఎం సారే చెప్పే. అయినా సారు ఓట్లు అడిగిండు. ఇదే జనం మునుపు కంటే ఎక్కువ సీట్లతో గెలిపించిర్రు. అంతా మంచిగా అనిపిస్తేనే కదా ఓట్లేసింది. ఇప్పుడేమో మాకు నీళ్ళు వస్తలేవు, నాలుకేళ్ళు ఎండిపోతున్నాయి అని లొల్లి పెడితే ఏమొస్తుందో. ఏం పబ్లికో ఏమో పండి.